హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. షూట్ అయిపోయింది, సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. ఓవైపు ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి. మరో వారంలో థియేటర్లోకి రావడానికి రెడీ కూడా అవుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే పోస్ట్ పోన్ అంటూ హడావిడి మొదలైంది ఈగల్ సినిమాకి. సంక్రాంతికి మిగతా సినిమాలతో పోటీ పడడానికి ఇప్పటికే రెడీ అయిన ఈగల్ సినిమాని ఇప్పుడెందుకు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు? సంక్రాంతి బరిలోకి జనవరి 13న రిలీజ్ అవ్వాల్సిన ఈగల్ మూవీ సడన్ గా రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఆల్రెడీ సెన్సార్ అయిపోయి ఏ కట్స్ లేకుండా U/A సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్న ఈగల్ మూవీ సంక్రాంతి బరిలోంచి తప్పుకుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈగల్ మూవీ ఇప్పటికే ప్రమోషన్లతో దుమ్ము రేపుతోంది. మరో వారంలో రిలీజ్ అనుకున్న టైంలో థియేటర్ క్లాష్ తో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈగల్ సంక్రాంతి బరి నుంచి విత్డ్రా అయింది. ఇప్పటికే 5 సినిమాలు పోటాపోటీగా రిలీజ్ కి రెడీ అవ్వడంతో థియేటర్లు తగ్గిపోయాయని, అందుకే మిగిలిన సినిమాల వాళ్లు కన్విన్స్ చేసి ఈగల్ ని తప్పుకోమన్నట్టు, ఈసారి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ప్రామిస్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే డీజే టిల్లు లాంటి క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 9న ఈగల్ ని రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసింది టీం. ఈగల్ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 9కి వాయిదా పడ్డట్టే. ఈ సినిమా పోస్ట్ పోన్ చేస్తూ ఆ థియేటర్లు నాసామిరంగాకి, ఆ తర్వాత హనుమాన్ కి అలాట్ చేయడానికి ట్రై చేస్తోంది టీం. సంక్రాంతి బరిలో నుంచి ఎవరూ తగ్గకపోవడం, రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తూ ఉండడంతో సంక్రాంతి పోటీని తగ్గించే బాధ్యత తీసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఈగల్ ని బరిలో నుంచి తప్పించాల్సి వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఫస్ట్ నుంచి ఎక్కువ హైలైట్ కాని సినిమా హనుమాన్. కంటెంట్ ఉన్నా, కొత్తగా ప్రజెంట్ చేస్తున్నా కావాల్సినంత లైమ్ టైం మాత్రం రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వీటన్నింటికి ఒకే ఒక్క పోస్టర్తో చెక్ పెట్టేసింది టీం. అందరూ ఒకవైపు, అన్నయ్య చిరంజీవి ఒకవైపు అంటూ ఏకంగా మెగాస్టార్నే లైన్లో దింపేశారు. మహేష్ సినిమా వదిలిపెట్టి మెగాస్టార్ హనుమాన్ సపోర్ట్ చేయడం వెనుక అసలు రీజన్ ఏంటి? సంక్రాంతికి పెద్ద సినిమాల నుంచి చిన్న పోస్టర్ రిలీజ్ అయినా సాలిడ్ గా ప్రమోట్ చేస్తారు. అలా గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా, హనుమాన్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలో మిగిలిన వాటికి ఎంత ప్రమోషన్స్ జరుగుతున్నా హనుమాన్ ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ నడుస్తోంది. అందుకే ఏకంగా మెగాస్టార్ ని రంగంలోకి దింపేసింది హనుమాన్ టీం. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేసింది టీం. ఈ నెల 7న చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హనుమాన్ ఈవెంట్ జరగబోతోంది. దీంతో ఒక్కసారిగా హనుమాన్ సినిమా గురించి టాక్ స్పీడ్ అందుకుంది. ఏకంగా మెగాస్టార్ హనుమాన్ ఈవెంట్ కి వస్తున్నారంటే సినిమాలో విషయం ఉన్నట్టే అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతేకాదు, ఈ సినిమా ఈవెంట్ తో పాటు ఇప్పటికే ఈ గురువారం నుంచి సూపర్ హీరో టూర్ స్టార్ట్ చేసింది. 4న కొచ్చి, 5న చెన్నై, 6న బెంగళూరులో, 8న ముంబై, 9న ఢిల్లీలో టూర్ ప్లాన్ చేసింది టీం. ఇంతకు ముందే కొన్ని రియాలిటీ షోస్ లో ప్రమోషన్స్ కోసం అడిగితే అంతగా రెస్పాండ్ కాలేదని, సినిమాని కావాలని ఆపడానికి ట్రై చేస్తున్నారని స్వయంగా డైరెక్టర్ ప్రశాంతే చెప్పటంతో అప్పట్లో చర్చ మొదలైంది. ఇలాంటి టైంలోనే చిరంజీవి రావటంతో మిగతా సినిమాలతో పాటు హనుమాన్ కి కూడా కావాల్సిన పబ్లిసిటీ స్ట్రెంత్ వచ్చిందంటున్నారు ఆడియన్స్. అసలు ఈ ప్లాన్ అంతా దిల్ రాజుకి చెక్ పెట్టడానికి అంటూ మరో టాక్ నడుస్తోంది. గుంటూరు కారం డిస్ట్రిబ్యూషన్ ని దాదాపు 40 కోట్లకు తీసుకున్న దిల్ రాజు హనుమాన్ కి థియేటర్లు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారని, అంతకుముందు కూడా చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ టైంలో వారసుడు సినిమా రిలీజ్ చేసి మెగాస్టార్ సినిమాని ఇబ్బంది పెట్టారని, వీటన్నింటికి చెక్ పెట్టడానికి దిల్ రాజుకి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వటానికే హనుమాన్ కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ 2 అయిపోయింది. ఇన్నాళ్లుగా కమల్ హాసన్ సినిమా కోసం చరణ్ ని వెయిట్ చేస్తున్నారు శంకర్. అదిగో ఇదిగో అంటూ చాలా కాలం నుంచి షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న గేమ్ చేంజర్ ఇప్పటికైనా స్పీడ్ అందుకుంటుందా? శంకర్ ఇప్పుడైనా గేమ్ చేంజర్ షూట్ స్టార్ట్ చేస్తారా? రామ్ చరణ్ వెయిట్ ఈజ్ ఓవర్ అనే టైం వచ్చినట్టే కనిపిస్తోంది. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ 2 ఏళ్ల నుంచి ఇంకా నత్తనడకనే నడుస్తోంది. కమల్ హాసన్ ఇండియన్ 2ని కూడా ప్యారలల్ గా షూట్ చేస్తున్న శంకర్ ఇప్పుడు భారతీయుడు 2 షూటింగ్ అయిపోవడంతో గేమ్ చేంజర్ కి ఎప్పుడు షిఫ్ట్ అవుతాడా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇప్పటికే షూటింగ్ డిలేతో సమ్మర్ నుంచి సెప్టెంబర్ కి రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు నిర్మాతలు. ఇంకా డిలే చేస్తే అసలు నెక్స్ట్ ఇయర్ కి సినిమా రిలీజ్ కాకుండా పోతుందని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ ని హోల్డ్లో పెట్టి భారతీయుడు 2 మీదే కాన్సంట్రేషన్ చేశారు శంకర్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవడంతో ఇప్పుడైనా చరణ్ సినిమా మీద కాన్సంట్రేట్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, అసలు షూటింగ్లో ఏమాత్రం స్పీడ్ లేకపోవడంతో ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్ మూడ్లో ఉన్నారు ఫ్యాన్స్.
అయితే ఇప్పుడు ఒక సినిమా కంప్లీట్ అయింది కాబట్టి శంకర్ గ్యారంటీగా గేమ్ చేంజర్ ని స్పీడప్ చేస్తారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ 50% పైగా కంప్లీట్ అయిపోయింది. కియారా రామ్ చరణ్ జంటగా చరణ్ 4 డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ పొలిటికల్ కమర్షియల్ యాక్షన్ మూవీగా రాబోతోంది గేమ్ చేంజర్. ఇప్పటికే సినిమా మీద అప్డేట్స్ విషయంలో ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది గేమ్ చేంజర్. పాట రిలీజ్ చేస్తామని 2 నెలల క్రితం చెప్పిన టీం పాట కాదు కదా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దీనికి తోడు అసలు షూటింగే జరగకపోవటం, మిగిలిన హీరోల సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కావడంతో చరణ్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఇండియన్ 2 అయిపోవడంతో ఈసారైనా శంకర్ గేమ్ చేంజర్ ని స్పీడప్ చేస్తారని, త్వరలో సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు అందరూ. నాకా బాయ్ ఫ్రెండా అంటూ ఇన్నాళ్లుగా తప్పించుకు తిరిగిన జాన్వి ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ని బయట పెట్టేసింది. తన మనసులో ఉన్నదెవరో ఆల్రెడీ ఒక్కసారి బ్రేకప్ అయ్యి వేరే హీరోలతో డేటింగ్ చేసి మళ్ళీ పాత బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వచ్చిందో కూడా చెప్పేసింది. మరి ప్రస్తుతం జాన్వి హ్యాపీ ప్లేస్ ఎక్కడో ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సినిమా ప్రపంచంలో రిలేషన్షిప్ రూమర్స్ అనేవి చాలా క్యాజువల్ గా వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని నిజాలైతే, కొన్ని మాత్రం నిజమో కాదో తెలియని కన్ఫ్యూజన్ లో పెట్టేస్తాయి జనాల్ని. అయితే ఇన్నాళ్లు తన రిలేషన్ పై ఏ మాత్రం నోరు విప్పని బాలీవుడ్ హీరోయిన్ జాన్వి ఫస్ట్ టైం తన రిలేషన్షిప్ స్టేటస్ మీద ఓపెన్ అయింది. జాన్వీ కపూర్ ఎప్పటి నుండో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శిఖర్ తో తన రిలేషన్ ను ఇండైరెక్ట్ గా చెప్పేసింది. చాలా కాలంగా శిఖర్ జాన్వీ రిలేషన్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తున్నా, ఇద్దరూ కలిసి కనిపిస్తున్నా ఎక్కడా ఇప్పటి వరకు ఓపెన్ గా మాట్లాడలేదు. కానీ లేటెస్ట్ గా శిఖర్ తన హ్యాపీ ప్లేస్ అని, ఎన్ని గొడవలైనా శిఖర్ తో ఉంటే సంతోషంగా ఉంటారని చెబుతోంది. అంతేకాదు తన స్పీడ్ డయల్స్ లో ఉండే 3 నంబర్లలో ఒకటి తండ్రి బోని, ఒకటి చెల్లి ఖుషి, మరొకటి షిక్కు అంటూ శిఖర్ పేరు చెప్పేసింది జాన్వి. జాన్వి శిఖర్ చాలా ఏళ్ల నుండి డేటింగ్ లో ఉన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత వేరే హీరోల్ని కూడా డేట్ చేసిన జాన్వి హీరోలను మాత్రం ఎప్పుడూ డేట్ చేయకూడదని చెబుతోంది. శిఖర్ ఎప్పుడూ తన స్ట్రెంగ్త్ పిల్లర్లా ఉంటాడని, కేర్ చేస్తాడని కూడా చెబుతోంది. శిఖర్ తో కలిసి గుళ్ల చుట్టూ తిరిగింది జాన్వి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఫ్యాషన్ షోస్, దివాళీ పార్టీ టైంలో కూడా శిఖర్ జాన్వి కలిసే ఎప్పుడూ కనిపించడంతో వీళ్ళిద్దరి రిలేషన్ పై ఓ కన్క్లూజన్ కు వచ్చేశారు జనాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్ చేసిన సైంధవ్, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కెప్టెన్ మిల్లర్, క్యూట్ హీరోయిన్ ని పరిచయం చేసిన నాసామిరంగా, విజయ్ సేతుపతి సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో జనవరి 12న రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో రిలీజ్ కాబోతోంది ఈ మాస్ కమర్షియల్ మూవీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతోంది సైంధవ్ మూవీ. వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ నెల 13న థియేటర్లకు వస్తున్న సైంధవ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న వైజాగ్ లో చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. నా సామిరంగా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. ఈ నెల 14న రిలీజ్ అవుతున్న ఈ నాగార్జున సినిమా నుంచి మీనా క్యారెక్టర్ వీడియో రిలీజ్ అయింది. ధనుష్ హీరోగా సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ ఇంపాక్ట్ రోల్స్ తో సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతున్న కెప్టెన్ మిల్లర్ సెన్సార్ కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికేట్ తో 2 గంటల 37 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్లకు వస్తోంది. బేబీతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ వైష్ణవి బర్త్డే సందర్భంగా అప్కమింగ్ మూవీ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్ మూవీతో పాటు ఆశిష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది వైష్ణవి. విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ జంటగా శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతున్న మ్యారీ క్రిస్మస్ మూవీకి సంబంధించి సాంగ్ రిలీజ్ చేసింది టీం. కిషోర్ దియా జంటగా శివశక్తి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమ కథ సినిమా ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. ఈ నెల 5న శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ప్రణవ్ ప్రజ్ఞ లీడ్ రోల్స్ లో శ్రీనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా నుంచి చల్లగాలి వీడియో సాంగ్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. కిరణ్ మౌర్యాని జంటగా నటిస్తున్న పింకీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫిబ్రవరి 1st వీక్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. గీతానంద్ నేహా జంటగా నటించిన గేమ్ ఆన్ మూవీ ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది. సో వ్యూవర్స్, ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.